హాయ్ అండి. మనం ఈరోజు ములక్కాయ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కేజీ చికెన్ తీసుకొని కడిగి పెట్టుకున్నాను. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ ఏసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. మసాలాకు కావాల్సిన ఐటమ్స్: జీలకర్ర ఒక టేబుల్ స్పూను, 2 బిర్యానీ ఆకులు, 4, 5 ఇలాచీలు, 2 ఇంచుల చెక్క, లవంగాలు 5, 6, కొద్దిగా రాతి పువ్వు, హాఫ్ టేబుల్ స్పూను సోంపు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 5, 6 ఎండుమిర్చి. ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని, మళ్ళీ ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రేవీ కొరకు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, 2 మీడియం సైజు టమాటాలు, 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ 100 ml వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ హీటెక్కాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. అది మంచిగా మగ్గాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గినాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. అంటే పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని 3 నిమిషాలు చికెన్‌కి పట్టే వరకు ఉడకనివ్వాలి. తర్వాత అందులో ములక్కాడలు 3 తీసుకున్నాను మీడియం సైజు. కట్ చేసుకొని వేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి. అంటే నేను మిక్సీ జార్ కడిగి పోసుకున్నాను వాటరు. వేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచేయాలి. తర్వాత చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలుద్ది. ఇంకా కొద్దిసేపు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం అంతే, కొంచెం వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా ఈ రెసిపీ అయినట్లే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటున్నాం. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉడికిందో. ములక్కాడ ముక్క కూడా చూడండి బాగుంది.